నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ఒక నిమిషం, 2 నిమిషాలు చూసి జై శ్రీరామ్ ఇట్లా జై బీజేపీ అని కామెంట్స్ పెడితే మనం కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా వృధా అయినట్టుగా అనిపిస్తుంది యాంకర్కి, చదివే వాళ్ళకి అంతా కూడా. సో మొత్తం చివరిదాకా చూస్తే అసలు బెంగాల్లో ఏం నడుస్తుంది, బెంగాల్లో రోజు రోజుకి ఏం మారుతుంది, బెంగాల్లో మమత నిజంగానే గెలవబోతోందా, భయపడుతోందా? గత 48 గంటలుగా చూస్తే, దాదాపు ఒక నెల రోజుల నుంచి చూస్తే మమత స్వరంలో మార్పు మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఇదివరకులాగా ధైర్యంగా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ అభివృద్ధనో ఇట్లా ఏదైనా ఒక స్లోగన్తో గతంలో వెళ్ళినట్టుగా వెళ్ళలేకపోతుంది. ఆఖరికి ఎక్కడ దాకా వచ్చేసిందంటే, ఆవిడ శనివారం నాడు ర్యాలీలో మాట్లాడుతూ, ఈరోజు కాకపోతే రేపైనా గుర్తుపెట్టుకుంటాను, ఎవరిని కూడా వదిలిపెట్టను, నాకు ఓటు వేయని వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టను, నాకు గుర్తుపెట్టుకుంటాను అంటూ బీజేపీ వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు వైపు తీసుకెళ్ళటానికి ఎన్నికలను ప్రయత్నిస్తోంది. మనం చూసాము, శ్రీరామనవమి సందర్భంగా ముర్షిదాబాద్ ఇలాంటి చోటంతా కూడా వైలెన్స్ నడిచింది. క్లియర్గా ఒక డెమోగ్రఫీ నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. అయినా కూడా చాలా మార్పులు వచ్చినాయి. మార్పులు ఎట్లా వస్తున్నాయి అంటే, మమతా బెనర్జీ నేను చెప్పినట్టుగా గుర్తుపెట్టుకుంటాను, రేపు ఇవాళ కాకపోతే రేపైనా అన్నట్టే ఆ పిలుపే కాకుండా నక్సలిజానికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. ఆ ర్యాలీలో మహిళలందరూ కూడా కత్తులు ఇవన్నీ తీసుకుని రండి పోలింగ్ బూత్ దగ్గరికి, సిఆర్పిఎఫ్ వాళ్ళని ఎదుర్కొనటానికి నైఫ్స్తో రండి అంటూ కూడా పిలుపునిచ్చింది. 2021లో కూడా అట్లాగే పిలిపించింది. క్లాషెస్లో 4 చనిపోయారు అప్పుడు జరిగినప్పుడు. మళ్ళీ 2026లో అట్లాగే ఈసారి మహిళల్ని ఆయుధాలతో రమ్మంటోంది. ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళింది. ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వెస్ట్ బెంగాల్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమంది మమతా బెనర్జీ స్పీచ్ గురించి. ఇదంతా కూడా ఎందుకు మమత నిజంగా అంత ప్యానిక్కి గురవుతుందంటే, అభిషేక్ బెనర్జీ లాంటి వాళ్ళంతా కూడా కుల్పి నియోజకవర్గంలో ఒక మీటింగ్ నిర్వహించారు శనివారం నాడు. ధన ప్రవాహం, ట్రాన్స్పోర్టు, రవాణా అన్నీ అరేంజ్ చేసినా కూడా ప్రజలు అక్కడికి అసలు ఆ మీటింగ్కి వచ్చిన జనం వీడియో పెడుతున్నాను చాలా పల్చగా వచ్చారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు చాలా క్లియర్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో వేరే రాష్ట్రాల్లో ఉండి ఆ బెంగాల్లో రావాలి పార్టీ అనుకుంటాం, కానీ వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నది ఒక ఫియర్, ఒక భయానికి, ఒక మార్పుకి, ఈ రెండింటికి మధ్య సంఘర్షణ నడుస్తుంది అక్కడ ఓటర్స్లో. ఎన్ని ఒపీనియన్ పోల్స్ తరఫున వెళ్ళినా, నేను చాలా వీడియోస్లో ఇది రిపీట్గా పెట్టాను, బెంగాల్లో ఓటరు ప్రస్తుతం ఏ పార్టీకి ఓటేస్తున్నాడు అనేది అయితే చాలా నియోజకవర్గాల్లో బయటికి చెప్పడు. అది మహిళా ఓటర్ అయినా పురుషుల ఓటర్ అయినా, ఆ రోజు మాత్రం పోలింగ్ రోజు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగితే ఒక సునామీ అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం బెంగాల్లో. చాలా గ్యారంటీగా చూడబోతున్నాము. ఎందుకంటే మహిళల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పటిదాకా మహిళలకి స్కీమ్స్ అవి ఇవి అంటూ కూడా మభ్యపెట్టిన మమత ప్రస్తుతం మహిళల్లో ఆమె మీద ఉన్న వ్యతిరేకతను తట్టుకోలేకపోతుంది. 13,000 మంది మహిళలు ప్రతి సంవత్సరం మిస్ అవుతున్నారు, మిస్సింగ్ కేసులు సమోదవుతున్నాయి. బెంగాల్ మహిళలకి మార్పు కావాలని చూస్తున్నారు. అట్లాగే ముస్లిమ్స్ కూడా చాలా నియోజకవర్గాల్లో ఎప్పుడూ టీఎంసీకి దన్నుగా నిలిచే వాళ్ళంతా కూడా వేరే వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య 3,509 వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించినవన్నీ కూడా రిజెక్ట్ చేశారు. ఎందుకు మీరు ఏ రకంగా వీటన్నిటిని కూడా ఆన్లైన్లో ఎక్కించారు ఇవంతా అని కూడా రిజెక్ట్ చేశారు. మార్చి 17వ తారీఖు. ఇదంతా కూడా ముస్లింలకి ఆగ్రవేశాలు తెప్పించింది. మహిళల్లో ఎంత మార్పు వచ్చిందంటే, వాళ్ళే వాలంటరీగా క్యాంపెయిన్కి వెళ్తున్నారు. బీజేపీ తరఫున వాలంటరీగా జెండాలు ఇవన్నీ కట్టుకుంటూ వెళ్తున్నారు. టీఎంసీ గుండాలు ఎక్కడికక్కడ వాళ్ళ మీద దాడి చేసినా కూడా వీళ్ళు ధైర్యంగా నిలబడి ముందుకెళ్తున్నారు. ఎప్పుడైతే మహిళల్లో కూడా ఈ చైతన్యం వచ్చిందో మమతాలు అయితే వణుకు మొదలైందని చెప్పచ్చు. ఇంకా బీజేపీ ఎన్ని ఒపీనియన్స్ పోల్స్ చూసినా కూడా బీజేపీకి 100 నుంచి 130 ఇట్లా ఇస్తూ వస్తున్నారు. 150 నుంచి 160 టీఎంసీ అని ఇస్తున్నారు. తేడా అంతా కూడా ఈ కలకత్తా రీజియన్లో ఉంది. కలకత్తా రీజియన్లో దాదాపు 35 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గ్రేటర్ కలకత్తాలో 2021లో బీజేపీ
ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఆ కలకత్తా రీజియన్లో 0 స్థానాలని చెప్పొచ్చు. బీజేపీకి మెజారిటీ రావాలంటే ఈ 35 అసెంబ్లీ స్థానాల్లో కొద్దిగా స్ట్రాంగ్గా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కలకత్తా రీజియన్లో లెఫ్ట్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. ఈ లెఫ్ట్ బీజేపీకి వెళ్ళే ఓట్లు స్ప్లిట్ చేసింది గతంలో. అందుకే బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోవాలి. కానీ ఈసారి చాలా మార్పులు జరిగినాయి. ఈసారి ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ ప్రాసెస్లో దాదాపు 80 లక్షల పైన ఓట్లు ఇప్పటికి ప్రస్తుతానికి తొలగించబడ్డాయి. ఇంకా ప్రాసెస్ నడుస్తోంది. అయినా కూడా కలకత్తాలో ఈ 0 స్థానాలు బీజేపీకి రావడానికి ఆ మార్జిన్లు కూడా మనం కొన్ని నియోజకవర్గాలు తీసుకుంటే, ఉదాహరణకి హౌరా సౌత్ టీఎంసీ మార్జిన్ 2021లో 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ప్రస్తుతం ఈ సార్ ప్రాసెస్తో 83,267 ఓట్లు తొలగించబడ్డాయి. ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి. పూర్తిగా ముస్లిం ఓట్లో ఇల్లీగల్ అనే కాకుండా కొంతమంది హిందూ ఓట్స్ కూడా తొలగించబడ్డాయి. పూర్తిగా ఒక సైడే కాదు. కాకపోతే ఈ మార్జిన్స్ చూస్తే మనం హౌరా సౌత్ చెప్పాను. అట్లాగే జొరసంకు అని ఉంది టీఎంసీ మార్జిన్. అక్కడ గత ఎన్నికల్లో 12,000 ఓట్లు. ప్రస్తుతం ఈ సార్ మీద డిలీట్ అయిన ఓట్లు 66,490. పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సో మార్పు అక్కడ కూడా బీజేపీకి ఈసారి గెలిచే అవకాశం ఉంది. చౌరంగి చూస్తే టీఎంసీ మార్జిన్ 45,000, ఓటర్స్ని 63,000 ఓటర్స్ డిలీట్ చేశారు సార్లు ఆ నియోజకవర్గంలో. కోసిపోర్ అక్కడ టీఎంసీ మార్జిన్ 35,000తో గెలిచింది. ఓటర్స్ డిలీటెడ్ 62,000. సిరంపూర్లో టీఎంసీ మార్జిన్ 23,000, ఓటర్స్ డిలీటెడ్ 56,000. బాలేగుంజీలో టీఎంసీ మార్జిన్ 20,000, ఓటర్స్ డిలీటెడ్ సార్లో 55,000. బిధాన్ నగర్ నియోజకవర్గం ఉంది. టీఎంసీ కేవలం 8,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఓటర్స్ డిలీటెడ్ చూస్తే మనం 54,000. అట్లాగే శ్యాంపూకూర్ అనే ఒక నియోజకవర్గం ఉంది. అక్కడ టీఎంసీ మార్జిన్ 22,000, ఓటర్స్ని డిలీట్ చేసింది సార్ ప్రాసెస్లో 52,000. ముఖ్యంగా కలకత్తా పోర్ట్ ఉంది. ఇక్కడ మనం టీఎంసీకి ఎడ్జ్ ఉంది. గతంలో 68,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. సారు 51,000 ఓట్లతోనే తొలగించబడినాయి. కానీ ఈసారి అక్కడ బీజేపీ బాగా పుంజుకున్నట్టుగా మనకి వార్తలు వినబడుతున్నాయి. అట్లాగే జగద్దాల్ టీఎంసీ మార్జిన్ 18,000, ఓటర్స్ డిలీటెడ్ సార్లో 51,000. మాణిక్ తాలా ఉంది. టీఎంసీ గతంలో 20,000 మెజారిటీతో గెలుచుకుంది. ఈ ఓటర్స్ డిలీటెడ్ సార్లో 50,000. బెల్గటా నియోజకవర్గం ఉంది. అక్కడ కూడా టీఎంసీ మార్జిన్ 67,000, ఓటర్స్ డిలీటెడ్ 50,000. ఇక్కడ నెక్ టు నెక్ ఉంది బీజేపీకి టీఎంసీకి. బత్పరా నియోజకవర్గం ఉంది. అక్కడ 13,000 ఓట్లతో బీజేపీ గెలిచింది. ఈసారి ఓటర్స్ 49,000 మంది ఓటర్స్ని డిలీట్ చేశారు. బీజేపీ ఇక్కడ బాగా మార్జిన్ పెంచుకోవచ్చని తెలుస్తుంది. రాజర్హట్ గోపాల్పూర్ టీఎంసీ మార్జిన్ 25,000, ఓటర్స్ డిలీటెడ్ 47,000. రాష్ బెహారీ టీఎంసీ మార్జిన్ 21,000, ఓటర్స్ని డిలీట్ చేసింది 46,590. ఈ భవానీపూర్ ఉంది. టీఎంసీ మమత పోటీ చేస్తుంది. 2021లో 28,000 మెజారిటీ, ఓటర్స్ డిలీటెడ్ చూస్తే 44,000. సో చాలా ఈసారి కలకత్తా 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఖచ్చితంగా బీజేపీ ఖాతా తెరుస్తుంది, కానీ ఎక్కువ మెజారిటీ వైపుకి వెళ్ళాలి అధికారం కైవసం చేసుకోవాలంటే. కొన్ని జిల్లాల్లో అయితే డార్జిలింగు, కలింపాంగ్ ఎక్కడైతే 6 స్థానాలు ఉన్నాయి. 2021లో బీజేపీ 5 గెలుచుకుంది. 2026లో ఇక్కడ 6 గెలుచుకోబోతోంది. అలాగే జలపైగురిలో 7 స్థానాలు ఉన్నాయి. 2021లో బీజేపీ 5 గెలుచుకుంది. ఈసారి కూడా 5 గెలుచుకుంటోంది. ఒక స్థానంలో నెక్ టు నెక్ ఉంది. అట్లాగే అలిపుందూర్ 5 స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఇక్కడ 5కి 5 స్వీప్ చేయబోతోంది. కూచ్ బెహార్లో 9 స్థానాలు ఉన్నాయి. గతంలో బీజేపీ 7 గెలిచింది. ఈసారి 8 గెలుచుకుంటోంది. ఇంకో స్థానంలో కూడా చాలా క్లోజ్ ఫైట్ ఉంది. చాలా ఒపీనియన్ పోల్స్, వీడియోస్ ఇవన్నీ కూడా చాలా చూశాను నేను కూడా. చాలా కీ ఫ్యాక్టర్స్ కనబడుతున్నాయి. కీ ఫైండింగ్స్ ఏంటంటే టీఎంసీ ప్రభుత్వం మీద చాలా భయంకరమైన లేదా సివియర్ అని చెప్పొచ్చు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. బాగా కనబడుతోంది వెస్ట్ బెంగాల్లో. ముఖ్యంగా మహిళా ఓటర్లో గతంలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ
మార్పు చాలా గణనీయంగా మొగ్గు చూపుతున్నారు. ఈ ఆర్జీకర్ కేసు దగ్గర నుంచి ఇదంతా కూడా ఈ మార్పుకి బ్రేక్ త్రూ అని చెప్పచ్చు మనం. ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఈ మార్పు గ్రామీణ ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఫ్రీబీస్ ఇవన్నీ ఉన్నాయో అక్కడ కొంతగా తేడా కనబడుతుంది ఇప్పటికీ కూడా. ఈ అభయమాత ఈ బంజాటీ నుంచి పోటీ చేయటం ప్రెసిడెన్సీ నెరేటివ్ని ఏమన్నా మార్చచ్చు. పశ్చిమ బెంగాల్లో చాలా పెద్ద ప్రాబ్లం చాకరీ అంటే అన్ఎంప్లాయ్మెంటు, ఉద్యోగాలు లేమి, ఇదంతా ఎక్కువగా ఉంది. 10 మందిలో 9 మంది ఈసారి డబ్బు ఇచ్చినా కూడా మాకు మార్పు కావాలని కోరుకుంటున్నాం అంటున్నారు యూత్. ఇది కూడా చాలా కీ ఫైండింగు. బీజేపీ కనుక తన మేనిఫెస్టోలో ఉద్యోగాల గురించి ఎలా అందిస్తారో ఏంటి అని చెప్తే కనుక యూత్ ఓటర్స్ చాలా వరకు కూడా స్వింగ్ అయ్యేట్టు కనబడుతున్నారు. మెయిన్ గేమ్ అంతా కూడా నేను చెప్పినట్టు ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఉంది. 2021లో బీజేపీ అసలు ఈ ప్రాంతంలో లేదు. ఎక్కడో కొన్ని ప్యాకెట్స్ మినహా ఈసారి గ్రౌండ్ లెవెల్లో అయితే బాగా పనిచేశారు. యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉంది. ఈ కలకత్తా, సౌత్ 24 పరగణాలు, హౌరాలో బీజేపీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా వీక్గా కనబడుతోంది. సమయం ఉంది, పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భయం అయితే ఇప్పటికీ ఉంది ఓటర్స్లో. ఎన్నికల సంఘం దీని మీద ఎలా పనిచేస్తుందో వేచి చూడాలి. రిగ్గింగు, హింస, ఈ లేని ఎన్నికలు చాలా ముఖ్యం ఈసారి వెస్ట్ బెంగాల్లో. మాల్దా, ముర్షిదాబాద్, దినాజ్పూర్ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా 2021లో టీఎంసీ ముస్లిం ఓట్లలో శాచురేషన్ పాయింట్లో ఉంది. 90% కన్సల్టేషన్ పొందింది. ఈసారి స్థానిక టీఎంసీపై యూత్లో ఎక్కువగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఈ ఐఎన్సీ, జేయూపీ ఇవన్నీ కూడా వీటిని స్ప్లిట్ చేసుకుంటే బీజేపీకి ఎడ్జ్ ఖచ్చితంగా వస్తుంది. ఈసారి ఎన్నికలు 2021, 2024 కంటే ఎక్కువగా పోలరైజేషన్ చాలా క్లియర్గా కనబడుతోంది. మమతా బెనర్జీ కూడా 2021 లాగా కాన్ఫిడెంట్గా కనబడటలేదు. సో ఈ సార్ ప్రాసెస్ వలన డిలీట్ అయిన ఓట్స్ ఇవన్నీ చూసుకుంటే ఈ ఫేక్ ఓటింగు ఈసారి చాలా తక్కువగా చూస్తామని చెప్పచ్చు ఖచ్చితంగా. ఒకటైతే చాలా క్లియర్ కనబడుతోంది, ఈసారి ఎన్నికలు సైలెంట్గా ఉన్నాయి. సైలెంట్ వేవ్ టీఎంసీపై అండర్ కరెంట్గా అంతర్గతంగా వ్యతిరేకత చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకవేళ స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా ఎన్నికలు జరిగితే ఈసారి టీఎంసీని మాత్రం ఎవరు కాపాడలేరు అన్నదైతే బెంగాల్లో గ్రౌండ్ రియాలిటీ. ఈ ఒపీనియన్ పోల్స్ ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా బెంగాల్ అయితే చేంజ్ చూడబోతోంది. బ్రాకెట్లో ఎన్నికలు చాలా ఫెయిర్గా జరిగితే. థ్యాంక్ యూ.